ఆదోని పట్టణంలో కొత్త సినిమాల విడుదల సందర్భంగా బెనిఫిట్ షోలో పేరుతో సినిమా టికెట్లను అధిక రేట్లకు అమ్మి అభిమానులను ప్రేక్షకులను నిలువు దోపిడీ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బెనిఫిట్ షోల సందర్భంగా పటిష్టమైన భద్రత కల్పించాలని భారత ప్రజాతంత్ర యువజన సమితి ఆధ్వర్యంలో ఆదోని సబ్ కలెక్టర్ మారియా భరద్వాజ్ ఐఏఎస్ కు వినతి పత్రం ఇచ్చి సమస్యను వివరించారు. డివైఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు వీరేష్, మండల కార్యదర్శి ఉచ్చురప్ప, నాయకులు శ్రీకాంత్, నాగరాజు, అంజీ, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు మాట్లాడుతూ ఆదోని పట్టణంలో బెనిఫిట్ షోల సందర్భంగా హీరోల అభిమానులు, ప్రేక్షకులు వేలాది మంది హాజరవుతూ ఉండగా ఆ సందర్భంగా థియేటర్ల దగ్గర పటిష్టమైన భద్రత లేకపోవడంతో ఒకరినొకరు తోపులాటలలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. కొద్ది రోజుల క్రితం రాష్ట్రంలో బెనిఫిట్ షో సందర్భంగా ఒకరు ప్రాణాలు కోల్పోవడం, మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని వారు గుర్తు చేశారు. కావున కొత్త సినిమాలు విడుదల సందర్భంగా థియేటర్ యాజమాన్యం పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసుకోవాలని, కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. విడుదలవుతున్నాయి రేపు ఎల్లుండి సంక్రాంతి సందర్భంగా ఈ 3 సినిమాలకు గాను పెద్ద హీరోల సినిమాలు అంటే బెనిఫిట్ షో పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వం ఆ తరఫు నుంచి ఎలాంటి వసతులు లేవు, బాత్రూమ్లు కానీ తాగిన వసతులు కానీ బెనిఫిట్ షో అంటే కల్పించాను వసతులు ఎలాంటి వసతులు లేవు. ప్రభుత్వం నుంచి అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. సినిమా థియేటర్ యాజమాన్యం కూడా పట్టినట్లు కూడా అంటే 500 సీట్లు పరిమితం ఉంటే 1000 మంది పంపించడం కానీ ఇలాంటిదో జరుగుతుంది. అంటే కాళ్ళు చేలు ఇరిగిన పరిస్థితులు గతంలో సినిమాలు కానీ తోసులాట జరిగిన కాళ్ళు చేలు ఇరిగిన పరిస్థితులు కానీ ఇలాంటివి ఎక్కడో పెద్ద ఎక్స్పోజ్ చేయకుండా ఒక రాష్ట్రంలో ఒక అమ్మాయి చనిపోయింది. ఆ నేపథ్యంలో ఇలాంటివి పెద్ద హీరోల సినిమాలు తీయడానికి ఎక్కువ ఉన్నారు కాబట్టి అలాంటి జరిగిన సంఘటన ఉంది కాబట్టి ఇలాంటి ఖచ్చితంగా అధికారులు కానీ సినిమా థియేటర్ యాజమాన్యం కానీ ఎంతమంది సీట్లు ఉంటాయి అంతమందిని అలో చేయాలా, అంత పూర్తి బెనిఫిట్స్ అని చెప్పేసి 100,000 మంది లోపల పంపించకూడదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.